మీతో కొంచెం మాట్లాడే పనుంది. చివర్లో మాట్లాడతాను గానీ, ఈ మిడిల్ క్లాసోళ్ళున్నారా, ఏ పనున్నా వాళ్ళే జేసేయాలని జెప్పేసి అనుకుంటారు. పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే 2, 3 వేలు పెట్టుకోవచ్చు. కానీ ఆ డబ్బులు దేనికన్నా ఉపయోగపడతాయి కదా! అని చెప్పేసి ఉద్దేశంతో ఆహా! కాలు నొప్పొచ్చినా, చెయ్యి నొప్పొచ్చినా చేసేస్తామనమాట. ఇదేందంటే రేపు శుక్రవారం అని చెప్పేసి మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకున్నాము. అది ఒక విశేషం ఉందిలెండి. అందుకని మొత్తం నీట్‌గా అన్నీ క్లీన్ చేసేసుకున్నాం. మొత్తం బొట్లుతో సహా అన్నీ పెట్టేసుకున్నా అనమాట. ఎందుకంటే ఆ రోజు ఏకాదశి, శుక్రవారం ఇంకోటేంటంటే వసంత పంచమి కన్నా పవర్‌ఫుల్ అనమాట. పిల్లలకి సంబంధించింది. నాకు పిల్లలకి సంబంధించింది అంటే మటికి నాకెంత బాగోకపోయినా కానీ నేను చేస్తానండి. పిల్లలకి చదువు అది బాగా వస్తది. సరస్వతి దేవికి దీపం పెట్టుకుంటే అని చెప్పేసి అన్నారని ఇంకా పొద్దుటే లేచి అన్నీ రెడీ చేసి పూజ కూడా చేసేసాను. మళ్ళీ స్కూలుకెళ్ళాలి కదా! అందుకని చెప్పేసి కొంచెం బట్టలు అయ్యి కొంచెం మంచియేసాను. ఆ షర్ట్ కాడ ఇవాళ పొద్దుటే అయితే చాలా గొడవైపోయింది. వాడు హ్యాండ్స్ ఏమో 5కేమో ఫోల్డ్ చేస్తానంటున్నాడు. ఈయనేమో వద్దంటున్నారు. "అట్లా చేయకూడదు నాన్న" అన్నా. "అహా! నేను ఇట్లాగే చేస్తానని" చెప్పేసంటే, "మొహం చూసారా అట్లా మార్చుకుంటా దండం పెట్టుకుంటున్నా. అలా పెట్టుకోకు నాన్న సరిగ్గా పెట్టుకో" అని చెప్పేసి అంటున్నాం. వీడు చెప్తున్నాడు గానీ వాడు చెప్పట్లేదండి చిన్నోడు. ఇంక ఎలాగోలాగా ఏదో ఏదో మొహంతోనే దండం పెట్టుకున్నాడనమాట అట్లాగా. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దండం పెట్టిచ్చేసి, ఇంకా మేము కూడా ఆశీర్వదించేసామనమాట. ఇంట్లో అమ్మ కన్నా తండ్రి ఎక్కువ బాధ్యతగా తీసుకుంటారు. ఇంక తండ్రే కదా! అందరికన్నా ఎక్కువ బాగా వీడు వృద్ధిలోకి రావాలని చెప్పేసి అనుకుంటారు. అందుకనే నేను ఆయన చేత ఆశీర్వాదం తీపిచ్చాననమాట. కానీ ఈరోజేంటంటే తల్లిదండ్రులు కూడా ఆశీర్వదించాలి. మొన్న నేనే ఆశీర్వదించాను కదా! అందుకని ఈరోజు ఆయన అక్షింతలు వేపిచ్చాననమాట. నిన్న వీడియో పెట్టాను కదా! నాకు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి. చాలా బాగా హిట్ చేశారండి. మీ అందరికీ థాంక్స్ అండి. కానీ కామెంట్ పెట్టారండి. నాకొక పేరుంది కదండీ! మంచి పేరుది. దేవుడిచ్చిన పేరుంది. తల్లి, పిల్లి ఏందండి. సంబోధించింది. తల్లితోనే సంబోధించింది. కానీ నాకో పేరుందండి. మంచి పేరుంది. సుబ్బలక్ష్మి. ఆ పేరుతోనే నాకు చెప్పండి. తల్లి, గిల్లి ఎందుకండి? ప్లీజ్ సబ్స్క్రైబ్.